ఓం నమో భగవతే రుద్రాయ. ఏప్రిల్ 19, 2026 మధ్యాహ్నం 3:30 నుండి శుక్రుడు వృషభ రాశిలోకి సంచారం చేస్తూ ఉన్నారు. ఈ శుక్రగ్రహ సంచారం ద్వారా కొన్ని రాసుల వారికి మంచి ప్రయోజనాలు అనేటటువంటివి కలుగుతూ ఉన్నాయి. సాధారణంగా శుక్రుడు విలాసాలకి, అలాగే భార్యాభర్తల మధ్య సౌఖ్యానికి, ప్రేమకు, అలాగే విలాసవంతమైనటువంటి జీవితానికి కారకుడు. అయితే ఈ శుక్రగ్రహం వృషభ రాశిలోకి సంచారం చేయడం ద్వారా ప్రధానముగా సింహరాశి వారు, తులారాశి వారు, ఆ రాశుల వారు ఎవరైతే ఉన్నారో ఆ రాశుల వారికి లవ్ అనేటటువంటిది సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ రాశుల వారు వ్యాపారంలో చక్కనైనటువంటి అభివృద్ధి కూడా ఉంటుంది. ఇక ప్రధానంగా మేషరాశి వారికి, వృశ్చిక రాశి వారికి కొంత ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతాయి ఈ శుక్రగ్రహ సంచారం ద్వారా. ఇంకా కన్యా రాశి వారికి, వృషభ రాశి వారికి, మకర రాశి వారికి కూడా ఈ శుక్రగ్రహ సంచారం ద్వారా వారికి కూడా ఆ రాశుల వారికి చక్కనైనటువంటి అభివృద్ధి ఉండడము, ఆ రాశుల వారు ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో వారి మధ్య ఉన్నటువంటి తగాదాలన్నీ కూడా తొలగిపోయి సద్దుమణిగి వాళ్ళంతా కూడా కలిసిమెలిసి జీవించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా కూడా ధనము అనేటటువంటిది ఈ రాశుల వారికి పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ శుక్రగ్రహ సంచారం ద్వారా ఈ రాశుల వారికి చక్కనైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా కలుగుతున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.